గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు. సో హైడ్రోకార్బన్స్ అనేది చాప్టర్ పేరు. సో ఇది ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్లో సెకండ్ బుక్లో యూనిట్ 9 అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ లైన్ ఏం రాశాడంటే హైడ్రోకార్బన్స్ ఆర్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాడు అనమాట. ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటంటే ఫ్యూయల్ అనమాట, ఫ్యూయల్. ఓకే, సో ఫ్యూయల్ అంటే ఏంటంటే మనం ఈ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ హైడ్రోజన్ ఉన్నటువంటి కెమికల్స్ అనమాట ఇవి. సో ఇవి మనకి డీజిల్ కింద, పెట్రోల్ కింద, ఇంకా ఎల్పిజి, సిఎన్జి ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా హైడ్రోకార్బన్స్ని ఎనర్జీ సోర్సెస్ అంటారు. సో అందులో మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ చూస్తే మనకి ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్ యూ విల్ బి ఏబుల్ టు అనేసి రాశాడు. సో నేమ్ హైడ్రోకార్బన్స్ అకార్డింగ్ టు ఐయుపిఏసి సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్. అంటే మనం హైడ్రోకార్బన్స్ గురించి ఈ చాప్టర్లో చదువుతాము. అందులో మెయిన్గా మనకి ఫస్ట్ మనం చదివేది ఏంటంటే నామన్క్లేచర్. ఐయుపిఏసి నామన్క్లేచర్ మనం హైడ్రోకార్బన్స్ని ఎలా చేస్తాము అనేటటువంటిది మనం చదువుతాము. అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అవుతుంది మనకి. సెకండ్ మనకి చూస్తే ఇక్కడ రికగ్నైజ్ అండ్ రైట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కైన్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. అంటే మనకి ఆల్కైన్స్ యొక్క ఆల్కైన్స్ ఇంకా అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజిన్, నాఫ్థలిన్, యాంథ్రసిన్ ఇంకా బెంజిన్ డెరివేటివ్స్, వాటిని అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈ రెండే ఉంటాయి. సో వాటిని హైడ్రోకార్బన్స్ అనేసి అంటారనమాట. ఓకే, సో అందులో సింగిల్ బాండ్స్ ఉండొచ్చు, డబుల్ బాండ్స్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. సో వాటి యొక్క ఐసోమర్స్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం అనమాట. అంటే ఐసోమర్స్ ఆఫ్ ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ అనమాట. సో ఐసోమర్స్ గురించి కూడా మనం చదువుతాం. సో దాని తర్వాత మనకి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే లెర్న్ అబౌట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అంటే హైడ్రోకార్బన్స్ని మనం ఏ విధంగా సింథసైజ్ చేయగలం, ల్యాబొరేటరీలో హైడ్రోకార్బన్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయగలం. జనరల్గా హైడ్రోకార్బన్స్ అనేవి మనకి పెట్రోలియం సోర్స్ నుంచి వస్తాయి. అంటే భూమిలో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అవి భూమిలో నుంచి పెట్రోలియంని, క్రూడ్ ఆయిల్ని తీస్తారు కదా, ఆ క్రూడ్ ఆయిల్ నుంచే మనకి హైడ్రోకార్బన్స్ అనేవి మనకి జనరల్గా వస్తాయి. కానీ కొన్ని హైడ్రోకార్బన్స్ మనం ల్యాబొరేటరీస్లో కూడా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అవి ఎలా ప్రిపేర్ చేస్తారు, సో దానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, అవి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. అది ఆ పాయింట్. దాని తర్వాత ఉన్నటువంటి పాయింట్ మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో మనం దీంట్లో ఆల్కైన్స్ ఇంకా అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ మధ్యలో డిఫరెన్సెస్ చూస్తాం అన్నమాట, డిస్టింగ్విష్ చేస్తాం. ఆల్కైన్స్కి మధ్యన అంటే ఆల్కైన్స్ అంటే డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే బెంజిన్ రింగ్ ఉంటుంది. సో ఆ డిస్టింగ్విష్ అంటే వాటి మధ్య తేడాలు చూస్తాం అన్నమాట మనం. అది మనకి అర్థమవుతుంది. దాని తర్వాత ఉన్నటువంటి పాయింట్ మనకి డ్రా అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వేరియస్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. అంటే ఈథేన్ మనకి తెలుసు కదా, 2 కార్బన్స్ ఉంటాయి, C2H6 అనేసి ఫార్ములా ఉంటుంది ఈథేన్కి. సో ప్రీవియస్ చాప్టర్లో మనం చూసాము ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈథేన్కి ఉన్నటువంటి వేరియస్ ఐసోమర్స్ అన్నమాట, వేరియస్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. సో వాటిని మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే సింగిల్ బాండ్ ద్వారా మనకి వేరియస్ కన్ఫర్మేషన్స్ వస్తాయి. అంటే 60 degrees మనం రొటేట్ చేస్తూ ఉంటే వేరియస్ అంటే సిన్ ఫామ్ అనేసి, యాంటీ ఫామ్ అనేసి, గాస్ ఫామ్ అనేసి, స్క్యూ ఫామ్ అనేసి మనకి వేరియస్ ఫామ్స్ వస్తాయి అన్నమాట. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాము. ఓకే, అండ్ దాని తర్వాత మనకి అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫర్ అదర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. అంటే హైడ్రోకార్బన్స్ యొక్క యూజెస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అవి మనకి డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో మనకి హైడ్రోకార్బన్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. జనరల్గా పెద్ద పెద్ద యుద్ధాలన్నీ మనకి ఆయిల్ కోసమే మనకి జరుగుతాయి. మిడిల్ ఈస్ట్లో చూస్తే మెయిన్గా ఆయిల్ కోసం పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో
ఆ విధంగా మనకి క్రూడ్ ఆయిల్ గురించి మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో, ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ నుంచే మనకి పెట్రోలు, డీజిలు, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ఇవన్నీ మనకి దొరుకుతాయి. కాబట్టి అది చాలా యూజెస్ ఉంటాయన్నమాట మనకి. ఈ హైడ్రోకార్బన్స్ అనేవి లేకపోతే మనకి రొటీన్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఎందుకంటే బైక్‌లో పెట్రోల్ లేకపోయినా, లేకపోతే మషిన్‌లో ఈ డీజిల్ లేకపోయినా మనకి ఏ పని కూడా అవ్వదు కాబట్టి. దాని తర్వాత ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ప్రెడిక్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎడిషన్ ప్రొడక్ట్స్ ఆఫ్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానిజం. అంటే ఆల్కీన్స్ నుంచి, ఆల్కైన్స్ నుంచి మనం వేరే ఏ ఏ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయొచ్చు అనేటటువంటిది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. దాని తర్వాత కాంప్రహెండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్, ఎక్స్ప్లెయిన్ aromaticity అండ్ అండర్స్టాండ్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్. అంటే బెంజీన్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట. బెంజీన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో aromaticity అనేటటువంటి నేచర్, దాని యొక్క ప్రాపర్టీని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అసలు అది ఏంటి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ప్లస్ ఇంకా బెంజీన్ అనేది ఏ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, మెయిన్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, వాటిలో డిఫరెంట్ రియాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అదంతా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట హైడ్రోకార్బన్స్లో. ఓకే. దాని తర్వాత ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ప్రెడిక్ట్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ మోనో సబ్స్టిట్యూట్ బెంజీన్ రింగ్. అంటే బెంజీన్ రింగ్ మీద మనకి ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంటే వేరే సబ్స్టిట్యూయెంట్ బెంజీన్ రింగ్ మీద ఏ పొజిషన్లో వస్తుంది అనేటటువంటిది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. ఓకే. దాని తర్వాత లెర్న్ అబౌట్ కార్సినోజెనిసిటీ అండ్ టాక్సిసిటీ. ఈ హైడ్రోకార్బన్స్ బెంజీన్ అనేది చాలా టాక్సిక్ అనమాట, కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ వస్తుంది. బెంజీన్ని మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మన బాడీ క్యాన్సర్ వస్తుంది. దాని యొక్క నేచరు అది ఏంటి, దాని గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట మనం. ఓకే. అది మనకి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. దాని తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. అందులో ఏమంటున్నాడంటే, ద టర్మ్ హైడ్రోకార్బన్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ విచ్ మీన్స్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఓన్లీ. అంటే హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్ అనమాట. జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ని అంటే కార్బన్ కాంపౌండ్స్ని కార్బను సంబంధించినటువంటి మెటీరియల్స్ని కాంపౌండ్స్ అంటారు అనమాట. కార్బన్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. కానీ ఇనార్గానిక్ మెటీరియల్స్ని ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటారు, ఇనార్గానిక్ సాల్ట్స్ అంటారు అనమాట. సో కాంపౌండ్ అంటే ఆర్గానిక్ అంటారు అనమాట. కాంపౌండ్ అనేది ఆర్గానిక్కి చెందింది. కాబట్టి ఇక్కడ కాంపౌండ్స్ వచ్చింది అంటే అదే ఆర్గానిక్ మెటీరియల్ కంపల్సరీగా అయ్యి ఉంటుంది అనమాట. ఓకే. హైడ్రోకార్బన్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో హైడ్రోకార్బన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కలిగి ఉంటుంది. యూ మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మనకి కిచెన్లో యూస్ చేసేటటువంటి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ఎల్పిజి యూస్ చేస్తారన్నమాట. దీన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు, ఎల్పిజి అంటారు షార్ట్ కట్. అండ్ సిఎన్జి మన కార్లో మనం యూస్ చేస్తాం, పెట్రోల్ బదులు గ్యాస్ యూస్ చేస్తాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు, సిఎన్జి అంటారు, మీథేన్ గ్యాస్. సో ఈ ఎల్పిజి సిఎన్జి అనేది మన డైలీ లైఫ్లో మనం మెయిన్గా ఫ్యూయల్స్ కింద యూస్ చేస్తాం అనమాట. ఎల్పిజి ఈజ్ అబ్రివేటెడ్ ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, వేరే సిఎన్జి అంటే స్టాండ్స్ ఫర్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకే. ఏదర్ టర్మ్ ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేసి కూడా ఉంటుంది. ఎల్ఎన్జి అనేసి కూడా ఉంటుంది అనమాట, అది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్ దీస్ డేస్. అంటే మనకి ఎల్ఎన్జి అనేది కూడా మనకి కొత్తగా వినిపిస్తుంది అనమాట. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యూయల్ అండ్ ఈజ్ అబ్టైన్డ్ బై లిక్విఫికేషన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ని లిక్విడ్గా బాగా హై ప్రెషర్ దగ్గర కంప్రెస్ చేస్తే ఈ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి లిక్విఫై అవుతుంది. జనరల్గా ఎల్పిజి కూడా మనకి హై ప్రెషర్ దగ్గర ఉంటుంది కాబట్టి మనకి గ్యాస్ సిలిండర్లో లిక్విడ్ కింద ఉంటుందన్నమాట. అదే ఏదైనా ఓపెన్ చేస్తే, నాబ్ ఓపెన్ చేస్తే ఆ లిక్విడ్ కాస్త గ్యాస్గా మరి బయటకు వస్తుంది. ఓకే.
సో ప్రెషర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ లిక్విడ్ కాస్త గ్యాస్గా మారుతుంది. ఇంకా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఆయిల్ ఆర్ అబ్టైన్డ్ బై ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ పెట్రోలియం ఫౌండ్ అండర్ ద ఎర్త్ క్రస్ట్. అంటే మనకి ఈ పెట్రోల్ అనేది, డీజిల్ అనేది, కిరోసిన్ అనేది మనకి క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. దాన్ని బయటికి తీసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటటువంటి ఒక ప్రాసెస్ ద్వారా మనకి ప్రీవియస్ చాప్టర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్లో మనకి ప్రీవియస్ చాప్టర్లో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, నార్మల్ డిస్టిలేషన్ అన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాము. ప్రీవియస్ వీడియోస్ చూడండి, అందులో ఉంటుంది మీకు. సో అదనమాట. సో అక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటటువంటి ఒక ప్రాసెస్ ద్వారా ఈ పెట్రోల్ని, కిరోసిన్ని, డీజిల్ని క్రూడ్ ఆయిల్ నుంచి సెపరేట్ చేస్తారనమాట. సో అది ఆ క్రూడ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల దొరుకుతుంది. ఎర్త్ క్రస్ట్ అంటే భూమి లోపల అనమాట. ఓకే. అండ్ కోల్ గ్యాస్ ఈజ్ అబ్టైన్డ్ బై ద డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్. మనకి బొగ్గు నుంచి కూడా మనకి ఈ ఫ్యూయల్ అనేది మనకి వస్తుంది. దాన్ని న్యాచురల్ గ్యాస్ అంటారు. సో కోల్ న్యాచురల్ గ్యాస్ అంటారు అనమాట. సో దాన్ని మనం కోల్ గ్యాస్ అంటాం అనమాట. దాన్ని మనం కోల్ని మనం డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా గ్యాస్ని మనం బయటికి తీస్తాం అనమాట. అందులో మెయిన్గా కార్బన్ మోనాక్సైడ్ అనేసి ఉంటుందన్నమాట. ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది కోల్ నుంచి వస్తుంది. దాన్ని కూడా మనం ఫ్యూయల్ కింద యూస్ చేస్తాం అనమాట. ఓకే. న్యాచురల్ గ్యాస్ ఈస్ ఫౌండ్ ఇన్ అప్పర్ స్ట్రాటా డ్యూరింగ్ డ్రిల్లింగ్ ఆఫ్ ఆయిల్ వెల్స్. భూమి లోపల ఉన్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ని మనకి భూమి లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొరలో స్ట్రాటా అనేటటువంటి ఒక పొరలో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. అక్కడ భూమి లోపల డ్రిల్లింగ్ చేసి వాటిని బయటికి తీస్తారు. ప్రెషర్ అప్లై చేసి లోపల వాటర్ ప్రెషర్ లోపల పంపిస్తే ఈ క్రూడ్ ఆయిల్ అనేది బయటికి చిమ్ముతుంది అనమాట. వాటిని పడతారు. ద గ్యాస్ ఆఫ్టర్ కంప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్. అంటే న్యాచురల్ గ్యాస్ అంటే మీథేన్. యాక్చువల్గా ఆ మీథేన్ని మనకి బాగా కంప్రెస్ చేసి దాన్ని లిక్విఫై చేస్తారనమాట. లిక్విఫై చేస్తారు, తర్వాత బాగా కంప్రెస్ చేసి దాన్ని సిలిండర్స్లోనే పడతారు. దాన్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు, సిఎన్జి అంటారు. ఎల్పిజి యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ ఫ్యూయల్ విత్ ద లీస్ట్ పొల్యూషన్. అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి సిలిండర్స్లో మనకి యూజ్ చేసేటటువంటి గ్యాస్ అనమాట. ఇది మెయిన్గా ఐసోబ్యూటేన్ అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది దాంట్లో. సో ఐసోబ్యూటేన్, బ్యూటేన్ ఉంటుంది. మెయిన్గా ఐసోబ్యూటేన్ ఉంటుంది. సో దాన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేసి అంటాం అన్నమాట. ఐసోబ్యూటేన్ అనేది జనరల్గా గ్యాస్. దాన్ని హై ప్రెషర్ దగ్గర మనం దాన్ని ప్రెషర్ అప్లై చేసి కంప్రెస్ చేస్తే అది కాస్త లిక్విడ్గా మారి గ్యాస్ సిలిండర్లో పడతారనమాట దాన్ని. కిరోసిన్ ఆయిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ ఫ్యూయల్ బట్ ఇట్ కాజెస్ సమ్ పొల్యూషన్. కిరోసిన్ అనేది కూడా మనం గ్యాస్ స్టవ్స్తో పాటు కిరోసిన్ కూడా మనం ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. మనకి పెద్ద పెద్ద మార్కెట్స్లో, బజార్లో చూస్తే కిరోసిన్ స్టవ్స్ ఉంటాయి. అక్కడ మనకి బజ్జీలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఇప్పుడంటే గ్యాస్ సిలిండర్సే కనిపిస్తున్నాయి చూసినా, కిరోసిన్ సిలిండర్స్ లేవు. పాతకాలంలో ఉండేవన్నమాట కిరోసిన్ సిలిండర్స్. సో అది కూడా మనకి ఈ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది కిరోసిన్ కూడా. కానీ అది కొంచెం పొల్యూషన్ ఇస్తుంది. ఓకే. దాని తర్వాత ఆటోమొబైల్స్ అంటే మనకి కార్స్, బస్సెస్ ఇవన్నీ ఆటోమొబైల్స్ అనమాట. నీడ్ ఫ్యూయల్ లైక్ పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి. ఆటోమొబైల్స్ అనే చిన్న కార్లు, బస్సెస్, వెహికల్స్ ఇవన్నీ మనకి పెట్రోల్, డీజిల్, సిఎన్జి మీద నడుస్తాయి. పెట్రోల్ అండ్ సిఎన్జి ఆపరేటెడ్ ఆటోమొబైల్స్ కాజ్ లెస్ పొల్యూషన్. జనరల్గా సిఎన్జి అనేది ఇంకా పెట్రోల్ కూడా అసలు మనకి సిఎన్జి యూస్ చేసేటటువంటి వెహికల్ బ్యాక్ సైడ్ మనకి గ్రీన్ కలర్ ప్లేట్ ఉంటుంది. అంటే పొల్యూషన్ జీరో ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ ప్లేట్ ఉంటే అంటే అది పొల్యూషన్ లెస్ అనమాట. కానీ డీజిల్, పెట్రోల్ కొంచెం పొల్యూషన్ ఇస్తాయి. ఇంకా పెట్రోల్, డీజిల్ కంపేర్ చేస్తే డీజిల్కి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, పెట్రోల్కి తక్కువ పొల్యూషన్ వస్తుంది అనమాట. ఓకే. ఆల్ దీస్ ఫ్యూయల్స్ కంటైన్ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఈ ఫ్యూయల్స్ అన్నీ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇంకా సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి ఇవన్నీ కూడా ఏ కెమికల్స్ అంటే హైడ్రోకార్బన్స్ అనమాట. విచ్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అవి ఎనర్జీకి సోర్సెస్, ఫ్యూయల్ అనమాట. హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పాలిమర్స్ లైక్ పాలిథీన్. అంటే
ఆల్కీన్స్ ఉంటాయి కదా, ఆ ఆల్కైన్స్ నుంచి మనకి పాలిమర్స్ తయారు చేస్తారు. పొలిమరైజేషన్ అనేటటువంటి టెక్నిక్‌తో పాలిథీన్ అంటే పాలిమర్స్ తయారు చేస్తారు. ఆ పాలిమర్స్‌లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ పాలిథీను, పాలిప్రోపీను, పాలిస్టైరీను, ఇవన్నీ మనకి హైడ్రోకార్బన్స్ నుంచే వస్తాయి. అంటే మెయిన్‌గా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి వస్తాయి. అంటే ఆల్కీన్స్ నుంచే మెయిన్‌గా వస్తాయన్నమాట. హయ్యర్ హైడ్రోకార్బన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సాల్వెంట్స్ ఫర్ పెయింట్స్. హయ్యర్ హైడ్రోకార్బన్స్ అనమాట. అంటే మనకి హెక్సేన్ ఉంది, లేకపోతే టోలిన్ ఉంది, అవన్నీ హయ్యర్ హైడ్రోకార్బన్స్ అంటారు. అవి పెయింట్స్‌లో మనకి సాల్వెంట్స్ కింద, అంటే లిక్విడ్ కింద, సాల్వెంట్స్ కింద, థిన్నర్ కింద మనం యూస్ చేస్తాం అనమాట. అక్కడ కూడా పెయింట్స్‌లో యూస్ చేస్తాం మెయిన్‌గా. దే ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ స్టార్టింగ్ మెటీరియల్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెనీ డైస్ అండ్ డ్రగ్స్. జనరల్గా ఈ హైడ్రోకార్బన్స్ని మనం డైస్ అంటే కలర్స్ ప్రిపరేషన్లో యూస్ చేస్తాం. ప్లస్ కొన్ని మెడిసిన్ తయారీలో కూడా మనం ఈ హైడ్రోకార్బన్స్ని ఈ స్టార్టింగ్ మెటీరియల్స్ కింద యూస్ చేస్తాం అనమాట. అంటే ఈ హైడ్రోకార్బన్స్ని యూస్ చేసి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. Thus, you can well understand the importance of hydrocarbons in your daily life. అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఈ హైడ్రోకార్బన్స్ గురించి. మనం రొటీన్గా మెయిన్గా మనం లైఫ్ మొత్తం మనకి ఆధారపడి మనం ప్రస్తుతం వర్క్ చేస్తున్నాం అంటే ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అంటే దానికి రీజన్ ఈ హైడ్రోకార్బన్సే. ఎందుకంటే అవే ఫ్యూయల్ కింద ఉంటాయి. ఇన్ దిస్ యూనిట్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ హైడ్రోకార్బన్స్. ఈ చాప్టర్లో మీరు హైడ్రోకార్బన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటారనమాట. ఇక్కడ హైడ్రోకార్బన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఇచ్చాడు. మనం ఇంతటితో ఆపుదాం. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.